మరి ఒక హిందూ ఇంకో హిందువుతో గొడవ పెట్టుకోవచ్చా? అసలు గొడవలు అనేది లేదు కదా. ఆయన చెప్పే సనాతన ధర్మంలో గొడవలు లేకపోతే ఈ విధమైనటువంటి కార్యకలాపాలకి స్థానం లేదు కదా ఫస్ట్. లేదు. నేను చెప్పేది కూడా అదే. నువ్వు సనాతన ధర్మాన్ని ఫాలోగా, ఒకవేళ నువ్వు అంతగా సనాతన ధర్మాన్ని, ఎందుకంటే చాలా ధార్మిక సంస్థలు ఉన్నాయి మనకు దేశంలో, చాలా మంది పెద్ద పెద్ద గురువులు ఉన్నారు, స్వాములు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మనం గౌరవిస్తాం, రెస్పెక్ట్ చేస్తాం. వాళ్ళు ఒక అజెండాతో, అంటే వాళ్ళు దేవుడి మీద నమ్మకంతో మంచిని వ్యాప్తి చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఎంతో నిష్ఠతో, అసలు నాన్ వెజ్ అనేది ముట్టుకోకుండా ఎంతో నిష్ఠతో వాళ్ళు ప్రతిరోజు పూజలు చేస్తూ మంచిని వ్యాపింపజేస్తాం, అంటే మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని వ్యాపింపజేద్దామని వాళ్ళు తిరుగుతున్నారు. నువ్వు మా నాయన బీఫ్ తినమన్నాడు అన్నావు, మా నాయన దీపం దగ్గర సిగరెట్ వెలిగించుకుంటాడు అన్నావు, నా పిల్లలు క్రిస్టియన్స్ అన్నావు, నేను క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అంటావు, నేనే బ్యాప్టైజ్ అయినా అంటావు, అసలు మతం లేదంటావు, కులం లేదంటావు, షఘువీర నాకు ఆదర్శం అంటావు. ఈ రోజు వచ్చేసి అన్నిటిని పక్కన పెట్టేసి వాటన్నిటిని ఆమె అన్అపాలజెటిక్ సనాతని హిందూ అంటే ఎవరు నమ్ముతారు? సరే, ఇప్పటికైనా నాకు కళ్ళు తెలుసుకున్నాయి, నాకు బల్బు వెలిగింది, నాకు 55 వయసులో నాకు జ్ఞానం వచ్చిందంటే నువ్వు చేయాల్సింది ఏంటి? డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేసి, ఎందుకంటే ఆ పదవి అన్నది అమర్ అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఓట్లేస్తే గెలిచినది. అఫ్ కోర్స్ ఈవీఎం అన్నది మెయిన్ అనుకో, ఈవీఎం కు కులం మతం లేదు, అది వేరే విషయము. సో ఎట్లా అయ్యావు? ఇప్పుడు నేను ఒక్కటే సింపుల్ ప్రశ్న పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా నేను ఒక ప్రశ్న వేయదలుచుకున్నాను. ఆడ మీటింగ్ పెట్టాడు, వారాహి అనే మీటింగ్ పెట్టాడు. అక్కడ పోలీస్ ఆఫీసర్లు పహారా కాస్తారు సెక్యూరిటీ కోసం, ఓకే, ఆడ లైట్లు వేస్తారు, లేకపోతే ఇంకోటి వేస్తారు. వాటన్నిటికీ నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? సెక్యూరిటీ వాళ్ళకు అక్కడ ఉండాలంటే సెక్యూరిటీకి డబ్బులు ఇవ్వాలి, ట్యాక్స్ పేయర్స్ మనీ. ట్యాక్స్ పేయర్ ఒక హిందువే ఉన్నాడా? అంతేగా. ట్యాక్స్ పేయర్ ఒక హిందువే ఉన్నాడా? ఇప్పుడు నువ్వు ప్రతిదీ నువ్వు గవర్నమెంట్ కోసం నువ్వు పనిచేస్తుంటే నీకు వచ్చిన సెక్యూరిటీ కానీ, నీకు పనిచేస్తున్న ఆఫీసర్లు కానీ, కింద ఆఫీసర్లు, పైన ఆఫీసర్లు, లేకపోతే ప్రతి ఒక్కరు, జగన్మోహన్ రెడ్డి గారైనా, పవన్ కళ్యాణ్ అయినా, చంద్రబాబు నాయుడు గారైనా, వాళ్ళు ఆపరేషన్ చేయడానికి, అంటే వాళ్ళు గవర్నమెంట్ రన్ చేయడానికి వ్యవస్థ ఉంటుంది కదండి, ఆ వ్యవస్థ అంతా కూడా ఎట్లా పనిచేస్తుంది? ట్యాక్స్ పేయర్స్ మనీతో పనిచేస్తుంది. ఐఏఎస్ ఆఫీసర్ కి ట్యాక్స్ పేయర్స్ మనీ, గ్రూప్ 1 ఆఫీసర్లకి ట్యాక్స్ పేయర్స్ మనీ, అక్కడ సీఎంఓల కార్యదర్శులకు ట్యాక్స్ పేయర్స్ మనీ, సెక్యూరిటీకి ట్యాక్స్ పేయర్స్ మనీ, ఆ మెయింటైన్ చేసే వాళ్ళకి, ఆ ఆఫీసులు క్లీన్ చేసే వాళ్ళకి, వీళ్ళందరికీ జీతాలు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రజల సొమ్ము, ట్యాక్స్ పేయర్స్ మనీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనుభవిస్తున్న ప్రతిదీ ఒక డీసీఎం పదవిలో, నేను చెప్పేది సొంత ఆస్తులు కాదు, ఒక ఉప ముఖ్యమంత్రి పదవిలో తను అనుభవిస్తున్న భోగభాగ్యాలన్నీ, ఆయనకు వచ్చే కారు, అంటే ఆయన కారు ఉంటుంది కదా, కాన్వాయ్, కారు డ్రైవర్, లేకపోతే పర్సనల్ అసిస్టెంట్, వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చేది ట్యాక్స్ పేయర్. ఆ ట్యాక్స్ పేయర్ లో క్రిస్టియన్ ఉంటాడు, ముస్లిం ఉంటాడు, సిక్ ఉంటాడు, జైన్ ఉంటాడు, పార్సీ ఉంటాడు, హిందూ ఉంటాడు. అందరి డబ్బులు తీసుకొని నేను సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకుంటా అనడం ఎంతవరకు కరెక్ట్? పాయింటా కదా మరి? నువ్వు రాజీనామా చేసే, పోనీ నీ ప్లేస్, నీ ఉప ముఖ్యమంత్రి పదవి ఇంకోటికి మీ జనసేనలోనే, ఇంకా నువ్వు సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకొని దేశం మొత్తం తిరుగు. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పింది క్లియర్ గా? దయచేసి కనీసం మన మతాలను రాజకీయాలకు వాడుకోకుండా అక్కడైనా వదిలేయండి రా అయ్యా అన్నారు లేదా? ఇప్పుడు నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉండి నువ్వు మతాన్ని భుజానికి ఎత్తుకుంటే సుప్రీంకోర్టు చెప్పిన మాటల్ని నువ్వు పెడచెవిన పెట్టినట్లే కదా, పక్కన పెట్టినట్టు కదా. సో ఇప్పుడు నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ కి అన్ని వదిలేసి సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకొని దేశం మొత్తం తిరుగు. ఇప్పుడు తమిళనాడులో ఎవడో చిన్న లీడర్ ఉన్నాడు అది అని చెప్పేసి స్టాలిన్ వాళ్ళ కొడుకుని ఏదో ఛాలెంజ్ చేశాడు కదా, తమిళనాడు నడిబొడ్డులోకి పోయి నిలబడి సనాతన ధర్మాన్ని నేను కాపాడతాను రా దమ్ము ఉంటే అని చెప్పి పిలువు ఉదయనిధి స్టాలిన్ ని. అక్కడ నువ్వు చేస్తే ఏదైనా సనాతన ధర్మాన్ని కాపాడండి. ఇప్పుడు 5 రోజులు అయిందా ఈ హంగామా కోసం? 5-6 రోజులు అయిందామా? 30వ తేదీ నుంచి నేను తిరుమల పోతున్నా అన్నాడు. 1వ తేదీ కాలినడక నడవడానికి 1వ తేదీ మొత్తం సరిపోయింది. 2వ తేదీ తిరుమలలో పూజలు, ఆడ ఫోటోగ్రాఫర్ని తీసుకొచ్చి వాళ్ళ పిల్లల్ని కూతురు తీసుకొచ్చి డ్రామాలు ఆడడానికి దీనికి సరిపోయింది. 3వ తేదీ మీటింగ్ కు సరిపోయింది. 4వ తేదీ తిరుగు ప్రయాణానికి సరిపోయింది. 5 రోజులు నిన్ను ఉప ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకుంటే నువ్వు 5 రోజులు ఏం చేసినావు అయ్యా ప్రజల కోసం చెప్పు? ఈ 5 రోజులు తీసేస్తే గడిచిన 100 రోజుల్లో ఏం చేశారో దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటది కదా. అందుకోసమే కదా ఇది సమస్యను తలకాయకెత్తుకుంది. ఆ సమాధానం చెప్పాల్సి ఉంటుందనే ఈ డ్రామాలన్నీ మొదలు పెట్టారు. కాదబ్బా, ఇప్పుడు నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే, మనం మనుషులం,
ఇవన్నీ కూడా మనం సృష్టించుకునే కట్టుబాట్లు కానీ, లేకపోతే మతాలన్నవి, లేకపోతే ఇంకోటి కాలక్రమేణా ఒకటి యాడ్ అయితే సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి, గొడవలు పెట్టుకోవడానికి నా ఉద్దేశం అండి, మళ్ళీ నా పర్సనల్ ఉద్దేశం. అఫ్ కోర్స్ దేవుడు ఉన్నాడు, ఏ రూపంలో ఉన్నాడు అనేది ఇంతవరకు ఎవరు చెప్పలేదు. దేవుడు అనేవాడు ఉన్నాడు, దేవుడు అనేవాడు నమ్మకం దేవుడు. సరే, ఎవరి మతం వాళ్ళది, ఎవరి విశ్వాసం వాళ్ళది. ఇవన్నీ కూడా ఏంటంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం గొడవలకు, వీటికి ఏదో జరిగింది. అది మనం అంత డెప్త్ లో ఇప్పుడు మాట్లాడుకోలేము. అంటే ఏది ఇవన్నీ వచ్చినాయి, మన కాస్ట్ సిస్టమ్ గానీ, రిలీజియస్ సిస్టమ్ గానీ, ఇంకొక సిస్టమ్ ఇవన్నీ కూడా మనిషిని కోపాలను పెంచడానికి వచ్చినాయి. ఇప్పుడు నువ్వు కొత్తగా ఒక ఉప ముఖ్యమంత్రిగా నువ్వు సనాతన ధర్మాన్ని భుజానికి ఎత్తుకొని నువ్వు టోటల్ గా ఏం చేస్తావు? నా సింపుల్ ప్రశ్న. కొత్తగా ఏం చేస్తావు?